వెల్కమ్ టు V10 న్యూస్. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచనల మేరకు సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువులోని చేపల మృతిపై తెలంగాణ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సంగారెడ్డి జిల్లా మత్స్యకారుల సంఘం నాయకులతోటి కలిసి మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ సాయి కుమార్ మహబూబ్ సాగర్ చెరువును పరిశుభ్రంగా చేసి చేపల పెంపకానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జీవనోపాధి కోల్పోయినటువంటి మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని మత్స్య సహకార సంఘం అధ్యక్షులు నాగేష్, కార్యదర్శి చిదంబర సాయి, కూన వేణు, కూన సంతోష్, వెంకటరాజు, సాయి మరియు డైరెక్టర్లు, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. మన యాసిడ్ వస్తే అవే అవుతుంది. వాష్రూమ్స్ అవి కలగడానికి ఇళ్ళల్లో కెమికల్స్, యాసిడ్, హార్పిక్ అట్లాంటివి వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా ఇట్లనే వస్తున్నాయి. లేకపోతే నీకు సీడ్ వేసిన 6 months లో మనకు లోపల కట్టి కలర్ ఇప్పుడు ఒకటి గ్రెయిన్ ఉంటుంది, మొత్తం ఇట్లా వచ్చేసి ఇట్లా మొత్తం ఇట్లా గుంజుకొని అలా జర్రా బ్యాక్ రా. తర్వాత వీడియోలో ఉన్నది దాని తర్వాత తెప్పించినది మన ఈ గుర్రపు డెక్క ఉన్నందుకు వాటర్ ఫ్లో అవుతలు ఒక 15, 20, 30 పెద్ద పెద్ద తీస్తూనే ఉండు, వేస్తూనే ఉండు, పెరుగుతూనే ఉండు. ఓకే ఓకే రెండు ఇంత హైట్ ఉన్నాయి. మనం ఏం చేయాలి? మన విజయ్ ఇంకొక 3 మిషన్లు కావాలి, 4 పక్క కావాలి. అయితే మనకు ఒక అయితే ఒక 10 days అవుతుంది. విజయ్ నంబర్ తీసి ఇందులో అదే మనం ఇచ్చే కాపరండి 5 లక్షలు నేను సొసైటీ నుంచి 5 లక్షలు ఇస్తాను. 2 లక్షల పిల్లలు వేసాము, రెగ్యులర్గా పడుతున్నారు, తీసుకురు. ఇది స్టార్ట్ అయిన నుంచి మొత్తం జీవనోపాధి మొత్తం చూడు, ఆడ తాపింగ్ ఉండదు, లేకపోతే ఇదంతా ఉండేటోళ్ళు ఫిషింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఉపాధి, ఆయన లేకపోతే చెల్లనే ఉంటుంది. ఈ పరిస్థితి తీసుకోకపోతే ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అవుతుంది. తీసుకోకపోతే ఎక్కువనే అవుతుంది. మిషన్ అనేసి మిషన్ ఒకటే నేడు సంగారెడ్డి ప్రాంతంలో ఇటీవల మరణించినటువంటి చేపల యొక్క విధానం విషయంలో గౌరవ పెద్దలు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి యొక్క సూచనల మేరకు నేటి చెరువుని పరీక్షించి అదేవిధంగా సత్వర కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సంగారెడ్డి వారి అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా సహకార సంఘాల డైరెక్టర్తో పాటు స్థానిక కౌన్సిలర్లు సంతోష్ గారు, అదేవిధంగా రాజు గారు, ముఖ్యంగా మీరు చూడవచ్చు గత 9 సంవత్సరాలుగా చెరువులపైన, కుంటలపైన ఎలాంటి అభివృద్ధి లేకుండా తద్వారా ఇబ్బంది పడినటువంటి మత్స్యకారులకు చేదరవాడ ఉండాలని నిర్ణయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు పెద్దలు జగ్గారెడ్డి గారి సూచనల మేరకు నేడు ఈ 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువుకి పొల్యూషిత విధానంలో కానివ్వండి, అదేవిధంగా సహకారం లేకుండా గుర్రపు టెక్క అనే ఈ విస్తీర్ణం వల్ల విత్తనం ద్వారా చేప చనిపోవడం జరిగింది. తద్వారా కనీసం 50 లక్షల పైచీలకు నష్టం జరిగింది మత్స్యకారులు. వారిని ప్రభుత్వం అన్ని ఆదుకుంటుంది. అదేవిధంగా సత్వర నిర్ణయం ద్వారా రేపు అంటే యుద్ధ ప్రాతిపదికన ఒక 5 నుంచి 6 యంత్రాల ద్వారా ఈ గుర్రపు టెక్కని తీసివేయడం జరుగుతుంది. ఏ విషయంలో కూడా మత్స్యకారులు మీరు ఇబ్బంది పడకండి, ఎవరు ఆధారపడకండి, ప్రభుత్వం మిమ్మల్ని అన్ని ఆదుకుంటుంది. ఎందుకంటే మీరు చూడవచ్చు హైడ్రా ద్వారా
FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ సంబంధించిన వ్యవహారాల్లో ఎవరైతే చెరువులు కుంటలు కబ్జా చేస్తున్నారో వారు ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. ముఖ్యంగా మత్స్యకారులకు ఒక పక్షపాతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మత్స్యకారులకు ఒక అండదండగా జగన్గా ఉన్నారు కాబట్టి ఎవ్వరు అంటే గణనీయంగా మత్స్యకారుల కుటుంబాల్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే చెరువుల కుంటల్లో అధికారం ఉన్నా కూడా వారికి హక్కులు లేకపోతున్నాయి. హక్కులను కాపాడే విధంగా అందరికీ మత్స్య సంపద అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ గుర్రపు టెక్క అనే విస్తీర్ణాన్ని కూడా తగ్గించి భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా అదేవిధంగా సహకారంతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను.